Okay friends, now we are going to discuss about topic called as hemochromatosis. హీమోక్రోమటోసిస్ వచ్చేసరికి ఫస్ట్ ఇట్ ఈస్ ఆటోసోమల్ రిసెసివ్ డిసార్డర్. ఇక్కడ ఏంటిదంటే దీంట్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్హెరిటెడ్ కాజ్, ఇంకోటి అక్వైర్డ్ కాజ్. ఇన్హెరిటెడ్ కాజ్ అండ్ అక్వైర్డ్ కాజ్. ఇన్హెరిటెడ్ వచ్చేసరికి వీ విల్ డిస్కస్ లేటర్. వాట్ ఆర్ ద అక్వైర్డ్ కాజెస్ అనేది చూస్తాం. నార్మల్లీ హీమోక్రోమటోసిస్ అంటే ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఐరన్ స్టోర్స్ అండ్ ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఐరన్ ఇన్ ద బ్లడ్, ఇంక్రీజ్ ఐరన్ అబ్జార్ప్షన్, ఇంక్రీజ్ ఐరన్ డిపాజిషన్ అనేది హీమోక్రోమటోసిస్. ఇట్ మే బి ఐదర్ ఇన్హెరిటెడ్ ఆర్ అక్వైర్డ్. ఇది ఎట్లా వస్తుంది? అక్వైర్డ్ కాజెస్ ఏంటిదంటే బీటా థాలసేమియా మేజర్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అక్వైర్డ్ కాజ్. ఇంకోటి ఏంటిది అంటే బీటా థాలసేమియా మేజర్ వల్ల మనం ఇంక్రీజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అనేది జరుగుతాయి. ఇంక్రీజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల మనకి ఇంక్రీజ్ ఐరన్ ఓవర్లోడ్ అనేది. సో దట్ ఈస్ ద రీజన్ వై బీటా థాలసేమియా మేజర్ ఈజ్ అ అక్వైర్డ్ కాజ్, ఎందుకంటే అక్కడ ఇంక్రీజ్ ట్రాన్స్ఫ్యూజన్స్, ఇంక్రీజ్ హీమోలైసిస్. ఓకే, సిడరోబ్లాస్టిక్ అనీమియా, సిడరోబ్లాస్టిక్ అనీమియా ఇక్కడ కూడా ఐరన్ ఓవర్లోడ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రోనిక్ హీమోలైసిస్ ఎక్కువ బ్లడ్ లైసిస్ అవ్వడం వల్ల కూడా హిమోగ్లోబిన్ అనేది వస్తే దాంట్లో ఐరన్ అనేది లోడ్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఎక్కువ ట్రాన్స్ఫ్యూజన్స్ అవ్వడం వల్ల, ఆర్ ఇంక్రీస్ పెరెంట్రల్ ఐరన్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఆర్ ఇంక్రీస్ డైటరీ ఐరన్. ఓకే, ఇంక్రీస్ డైటరీ ఐరన్, పెరెంట్రల్ ఐరన్, ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ, క్రోనిక్ హీమోలైసిస్ కానీ, సిడరోబ్లాస్టిక్ అనీమియా కానీ, బీటా థాలసేమియా మేజర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్. అండ్ ఇన్హెరిటెడ్ కాజెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఆటోసోమల్ రెసెసివ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే క్రోమోజోమ్ 6 దగ్గర హెచ్ఎఫ్పి జీన్ అని చెప్పేసి ఉంటుంది. హెచ్ఎఫ్పి జీన్ అనేది లాస్, ఓకే, లాస్ ఆఫ్ రెగ్యులేషన్. ఫస్ట్ నార్మల్ మెకానిజం చూస్తే అది అర్థమవుతుంది. నార్మల్గా ఐరన్ అనేది ఆఫ్టర్ ఇంటెస్టైనల్ ఫుడ్ నుంచి అబ్జర్వ్ అయిన తర్వాత త్రూ డిఎంటీ1 రిసెప్టర్ మనకి ఇంటెస్టైనల్ సెల్ లోపలికి వెళ్తుంది. అంటే డియోడినల్ సెల్ లోపలికి Fe+2 లెక్క వెళ్తుంది. Fe+2 అనేది నార్మల్గా మనకి ఇప్పుడు ఎక్కడైనా ఫర్ సింథసిస్ అనేది కావాల్సి వస్తే ఇది త్రూ ఫెర్రోపోర్టిన్ అనే ఛానల్ నుంచి బయటకు వస్తుంది Fe+2 లెక్క. ఓకే, Fe+2 లెక్క వస్తుంది, ఆ సైట్ ఆఫ్ యాక్షన్కి వెళ్తుంది ఐరన్. బట్ ఈ అంటే డియోడినల్ సెల్ నుంచి బయటకు వచ్చేది ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ఫెర్రోపోర్టిన్. సో మనకి క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు IL-6 రిలీజ్ అవుతుంది. క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ కాజెస్ రిలీజ్ ఆఫ్ IL-6. నెక్స్ట్ నార్మల్లీ టు కీప్ ఐరన్ లెవెల్స్ చెక్ అంటే ఈ ఫెర్రోపోర్టిన్ ఉంటే Fe+2 అనేది బయటకు వస్తూనే ఉంటుంది, ఐరన్ అనేది సీరంలో ఎక్కువైతేనే ఉంటుంది. సో ఐరన్ని కంట్రోల్ చేయాలి, ఎంత కావాలో ఎంత వద్దో అని కంట్రోల్ చేయాలంటే ఇది ఒక గేట్ లెక్క టు నార్మల్లీ కీప్ ద ఐరన్ లెవెల్స్ ఇన్ చెక్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మనకి హెచ్ఎఫ్ఈ జీన్ అనేది ఉంటుంది. హెచ్ఎఫ్ఈ జీన్ అనేది లివర్ మీద యాక్ట్ అవుతుంది, ఆర్ IL-6 అనేది లివర్ మీద యాక్ట్ అవుతుంది. టు కీప్ ఐరన్ లెవెల్స్ ఇన్ చెక్ ఆ సిగ్నల్ అనేది లివర్కి వెళ్తుంది. సో లివర్ నుంచి మనకి హెప్సిడిన్ అనే ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతాయి, హెప్సిడిన్. ఓకే, ఈ హెప్సిడిన్ ఏం చేస్తుంది అంటే ఈ ఫెర్రోపోర్టిన్ని ఇన్హిబిట్ చేస్తుంది, దేర్ బై ఐరన్ అనేది బయటికి రాదు. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ ఫిజియాలజీ. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ హెప్సిడిన్ ఏదైతే ఉందో దిస్ హెప్సిడిన్ అది ప్రొడ్యూస్ అవ్వాలంటే హెచ్ఎఫ్ఈ జీన్ అనేది కావాలి ఫ్రమ్ ద లివర్. అంటే హెచ్ఎఫ్ఈ జీన్ ఇన్ ద లివర్ causes the production of the hepcidin. ఇప్పుడు హెచ్ఎఫ్ఈ జీన్ ఈస్ ప్రజెంట్ ఆన్ క్రోమోజోమ్ 6. ఈ క్రోమోజోమ్ 6 కనుక మ్యుటేషన్ అనేది జరిగిందంటే హెచ్ఎఫ్ఈ జీన్ అనేది పోతుంది. హెచ్ఎఫ్ఈ జీన్ పోయింది కాబట్టి హెప్సిడిన్ లెవెల్స్ కూడా పోతాయి. హెప్సిడిన్ లెవెల్ పోయింది కాబట్టి ఐరన్ అనేది బయటకు వస్తూనే ఉంటుంది. సో డియోడినల్ సెల్ నుంచి ఐరన్ అనేది త్రూ ఫెర్రోపోర్టిన్ ఐరన్ ఈస్ రిలీజ్డ్ అవుట్. Fe+2 లెవెల్స్ అనేవి సీరం లెవెల్స్లో పెరుగుతుంది, ఐరన్ లెవెల్స్ ఇన్ బ్లడ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ నుంచి బయటకు వస్తుంది కాబట్టి మోర్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఇంక్రీజ్ ఐరన్ అబ్జార్ప్షన్ అండ్ ఇంక్రీజ్ ఐరన్ డిపాజిషన్. సో ఎక్సెస్ ఐరన్ అబ్జార్ప్షన్ అండ్ ఎక్సెస్ ఐరన్ డిపాజిషన్, దిస్ ఈస్ కాల్డ్ as హీమోక్రోమటోసిస్. ఓకే, ఇంక్రీజ్ స్టోరేజ్ అండ్ ఇంక్రీజ్ లీక్ అవుట్. ఇంక్రీజ్ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఏంటిది, ఫెర్రిటిన్. సో ఫెర్రిటిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇంక్రీజ్ లీక్ అవుట్ ఫామ్ అంటే సీరం లెవెల్స్లో కూడా ఐరన్ అనేది పెరుగుతాయి. ఇంక్రీజ్ సీరం ఐరన్, ఇంక్రీజ్ ఫెరిటిన్ ఐరన్. స్టోరేజ్ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ట్రాన్స్ఫెరిన్ లెవెల్స్ అనేవి తక్కువైతాయి. సో నార్మల్గా ట్రాన్స్ఫెరిన్ సాచురేషన్ ఎట్లా ఇస్తాం, సీరం ఐరన్ డివైడెడ్ బై TIBC. ఓకే, ట్రాన్స్ఫెరిన్ బౌండ్ ఐరన్.
ఇప్పుడు ట్రాన్స్ఫెరిన్ అనేది తక్కువ ఉంది, సీరం ఐరన్ అనేది ఎక్కువ ఉంది. సో ట్రాన్స్ఫెరిన్ సాచురేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో TSAT ఈస్ మోర్, serum ferritin is more, serum iron is more, transferrin TIBC is less. So this is about hemochromatosis. Okay. Now ఇప్పుడు ఐరన్ డిపాజిట్స్, ఐరన్ అబ్జార్ప్షన్ ఎక్కువైతుంది అండ్ ఐరన్ డిపాజిషన్ కూడా ఎక్కువైతుంది. సో ఎప్పుడైతే టోటల్ బాడీ ఐరన్ will be more than, when the total body iron is more than 20 grams, when the total body iron reaches more than 20 grams and more than 40 years అయినప్పుడు మనకి సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మోర్ దెన్ 40 ఇయర్స్ మనకి ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లివర్ బయాప్సీ తీస్తే, లివర్ బయాప్సీ అంటే చాలా ఆర్గన్స్లో డిపాజిట్ అవుతుంది, మోస్ట్ కామన్లీ లివర్. లివర్ బయాప్సీ తీస్తే మనకి హెపటోసైట్ కనుక చూస్తే అక్కడ మనకి ఐరన్ డిపాజిషన్ అనేది కనబడుతుంది. హెపటోసైట్లో zone 1 that is peripheral zone of the hepatocyte. Peripheral zone of the hepatocyte, hepatic lobule మనకి ఐరన్ డిపాజిట్స్ అనేవి కనబడతాయి. దిస్ ఐరన్ డిపాజిట్స్ మనం ఎట్లా చూస్తాం? బై యూజింగ్ Prussian blue stain యూజ్ చేసి ఐరన్ డిపాజిట్స్ ఇన్ ద హెపటోసైట్ zone 1, that is peripheral zone of the hepatocyte, we can see. So this is about liver findings. Now coming to different findings చూసుకోవాలి. అంటే లివర్లో ఉంటుంది, ప్యాంక్రియాస్లో ఉంటుంది, స్కిన్లో ఉంటుంది, బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్లో ఉంటుంది, హార్ట్లో ఉంటుంది, ఓకే, జాయింట్స్లో ఉంటుంది. సో కమింగ్ వన్ బై వన్. ఫస్ట్ లివర్ వచ్చేసరికి ఐరన్ డిపాజిట్స్ ప్రజెంట్స్ ఆఫ్టర్ 40 ఇయర్స్ వెన్ టోటల్ బాడీ ఐరన్ కౌంట్ మోర్ దెన్ 20 grams ఉన్నప్పుడు ఫస్ట్ లివర్లో ఇట్ కాజెస్ క్రోనిక్ హెపటైటిస్ అవుతుంది. దాని తర్వాత సిర్రోసిస్ అవుతుంది. సిర్రోసిస్ అయిన తర్వాత డీకంపన్సేషన్ అయితే డీకంపన్సేటెడ్ లివర్ ఫెయిల్యూర్ అండ్ దెన్ లీడ్ టు HCC, హెపటోసైట్ కార్సినోమా. ఇది HCC అయిన తర్వాత డెత్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే HCC is the most common cause of the death in hemochromatosis patient. Hepatitis, cirrhosis, decompensation, HCC. Now coming to pancreas. Pancreas దగ్గర ఐరన్ డిపాజిట్స్ అనేది జరగడం వల్ల దీస్ లీడ్ టు type 3C diabetes mellitus. That is type 3C diabetes mellitus. Next third one ఏంటిదంటే స్కిన్ ఫైండింగ్స్ ఏంటిదంటే మనకి ఐరన్ డిపాజిషన్ ఇన్ ద స్కిన్, దీనివల్ల మనకి గ్రే ఆర్ బ్రాంజ్ కలర్ హైపర్ పిగ్మెంటేషన్ అవుతుంది. సో బ్రాంజ్ కలర్ హైపర్ పిగ్మెంటేషన్, type 3 diabetes mellitus అండ్ సిర్రోసిస్. ఓకే, సిర్రోసిస్, డయాబెటీస్ అండ్ ఇది. సో ఈ 3 ఫీచర్స్ కలిసి 1, 2 అండ్ 3, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్రయాడ్. క్లాసికల్ ట్రయాడ్ ఉంటుంది. బ్రాంజ్ డయాబెటీస్ అంటారు. సో బ్రాంజ్ కలర్ స్కిన్ పిగ్మెంటేషన్, డయాబెటీస్ అండ్ సిర్రోసిస్. నో కమింగ్ టు హార్ట్ ఫైండింగ్స్. హార్ట్లో మనకి కార్డియోమయోపతి అయితే బోత్ డైలేటెడ్ కార్డియోమయోపతి అండ్ restrictive cardiomyopathy. Restrictive cardiomyopathy is classical due to hemochromatosis. Dilated cardiomyopathy is reversible dilated cardiomyopathy due to hemochromatosis. Iron deposition in the heart causes these things. Now pituitary findings. Iron deposits in the pituitary lead to మనకి ఏమవుతుంది? డిక్రీస్ GnRH. పిట్యూటరీ నుంచి GnRH అనేది తక్కువైపోతుంది. GnRH తక్కువైపోయింది కాబట్టి LHFSH తక్కువైపోతుంది. హైపోథాలామస్లో GnRH తక్కువైతుంది కాబట్టి పిట్యూటరీ దగ్గర LHFSH తక్కువైతుంది. దీస్ లీడ్ టు GnRH తక్కువైంది, గొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం. ఓకే, దిస్ ఈజ్ సెకండరీ హైపోగొనాడిజం. సెకండరీ హైపోగొనాడిజం అంటే ఇక్కడ కింద జెనైటల్స్ ఇష్యూ కాదు, బట్ డ్యూ టు ఐరన్ డిపాజిషన్ వల్ల GnRH, FSH, LH తక్కువైపోవడం వల్ల దట్ ఈస్ కాజింగ్ ద హైపోగొనాడిజం. ఓకే, నౌ కమింగ్ టు జాయింట్స్ దగ్గర వచ్చేసరికి ఇట్ కాజెస్ సూడో ఆస్టియోఆర్థరైటిస్ అండ్ సూడో గౌట్. నార్మల్గా ఇప్పుడు సూడో గౌట్ అంటే మనకి CPPD. ఓకే, CPPD డిపాజిషన్ అనేది జరుగుతుంది. CPPD డిపాజిషన్ అండ్ కాండ్రోకాల్సినోసిస్. CPPD డిపాజిషన్ అండ్ కాండ్రోకాల్సినోసిస్ ఇదొకటి స్పెసిఫిక్ ఫీచర్. ఆస్టియోఆర్థరైటిస్ అనేది నార్మల్గా మనకి
ఎంసీపీ జాయింట్స్లో రిస్ట్లో జరగదు. రిమేటెడ్ ఆర్థరైటిస్ మాత్రమే రిస్ట్ జాయింట్స్ అండ్ ఎంసీపీ దగ్గర అవుతుంది. బట్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎట్ ఎంసీపీ జాయింట్స్ along with CPPD deposition and counter calcinosis are the features of hemochromatosis. Okay, next joints అయిపోయింది. నెక్స్ట్ థైరాయిడ్లో it may cause hypothyroidism. So these are the clinical features. Liverలో it causes cirrhosis, hepatitis, decompensation, HCC, and finally death. This is the most common cause of the death in hemochromatosis. Type 3 diabetes mellitus, bronze skin pigmentation, dilated cardiomyopathy, restrictive cardiomyopathy, hypogonadotrophy, hypogonadism, and joints దగ్గరికి వచ్చేసరికి pseudo osteoarthritis and pseudo gout leading to CPPD deposition, chondrocalcinosis in the MCP joints. Okay, now coming to మేల్స్ అండ్ ఫీమేల్స్లో మెన్స్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఇట్లా బ్లడ్ లాస్ అవుతాయి కాబట్టి సో ఐరన్ లాస్ అవుతుంది. సో ఫీమేల్స్లో we will have slow progression of the disease, slow progression of hemochromatosis. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్స్ట్రల్ బ్లడ్ లాస్ వల్ల. నౌ కమింగ్ టు ఒకవేళ ఐరన్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి దీస్ లీడ్ టు ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంతేకాకుండా లిస్టీరియా, విబ్రియో కలరా, విబ్రియో వల్నిఫికెన్స్ అండ్ ఎర్సీనియా. ఓకే, ఎర్సీనియా పెస్టిస్, ఎంటెరోకోలైటిస్, ఇవన్నీ దీస్ ఆర్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ డ్యూ టు ఐరన్ ఓవర్లోడ్ ఉంది కాబట్టి. సో స్క్రీనింగ్ ఎట్లా చేస్తాం? స్క్రీనింగ్ ఆఫ్ హిమోక్రోమటోసిస్ అంటే నార్మల్ ఇప్పుడు ఏంటిది, ఇంక్రీజ్ సీరం ఫెరిటిన్, ఇంక్రీజ్ సీరం ఐరన్, బట్ టీఐబీసీ తక్కువ ఉంది. సో టీసాట్ లెవెల్స్ అనేటివి సీరం ఐరన్ బై టీఐబీసీ ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది కాబట్టి టీసాట్స్ విల్ బి మోర్, ట్రాన్స్ఫరెన్స్ సాచురేషన్ విల్ బి మోర్. ఇది వీ విల్ చెక్ ఫర్ స్క్రీనింగ్, దట్ ఈస్ మోర్ దెన్ 45%. TSAT is more than 45% and serum ferritin is elevated. Okay, serum ferritin is elevated. So confirmation ఎట్లా చేసుకుంటాం? This is for screening. Now confirmation ఎట్లా చేస్తాం? with the HFP gene mutation analysis. HFP gene mutation analysis is the investigation of choice. Confirmation ఎట్లా చేస్తానంటే HFP gene mutation analysis for C282Y mutation ఉందా లేదా చూస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటిది? ఐరన్ అనేది బయటికి తీసుకురావాలి. ఐరన్ బయటికి ఎట్లా తీస్తాం? బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే డిసీజ్డ్ పర్సన్ నుంచి బ్లడ్ అనేది తీయాలి, దట్ ఈస్ ఫ్లిబాటమీ అంటారు. దట్ ఈస్ వీక్లీ చేస్తారు. ఎవ్రీ వీక్లీ ఫ్లిబాటమీ అనేది చేస్తారు. ఫ్లిబాటమీ రిపీటెడ్ ఫ్లిబాటమీ ఎవ్రీ వీక్లీ. ప్లస్ ఇప్పుడు ఐరన్ని ఎట్లా తీసేయాలి? ఐరన్ని కీలేట్ చేయాలి. ఐరన్ కీలేషన్ అంటే మనకి ఇప్పుడు ఐరన్ తోటి ఆ సబ్స్టెన్స్ కలిసి ఈజీగా ఎక్స్క్రీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఐరన్ కీలేటర్, దట్ ఈస్ డెస్ ఫెరాక్సమైన్, డెస్ ఫెరాసిరాక్స్ అండ్ డెస్ సరిప్రోన్ సిరాక్స్ అమైన్. ఓకే, మోస్ట్ కామన్లీ ఇదే యూజ్ చేస్తారు. సబ్క్యూటేనియస్ డెస్ఫెరాక్సమైన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద ఐరన్ కీలేటర్, ఫ్లెబోటమీ, దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండ్ దిస్ ఇస్ ద స్క్రీనింగ్. సో దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాజెస్ ఆఫ్ ఇది. సో ఇట్ ఈస్ అన్ ఆటోజోమల్ రెసివ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆటోజోమల్ రెసివ్ ఇన్హెరిటెడ్ కాజ్ వచ్చేసరికి లాస్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ HFP gene on chromosome 6. Okay, thank you for your patience listening.